తల్లిని బాధపెట్టే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చూస్తున్నాడని మర్చిపోవద్దు. ఇప్పుడు వినండి ఈ కథ. అనగనగా ఒక ఊరిలో అమ్మా నాన్నలకు నలుగురు పిల్లలు. నాన్న చెమటతో నిలిచిన ఒక ఇల్లు. ఆ ఇంట్లో డబ్బు ఎప్పుడూ తక్కువే. నాన్న ఒక్కరే కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఆ ఇంట్లో చివరిగా పుట్టింది ఒక అమ్మాయి. ఆ ఇంట్లో అందరికంటే చిన్నది. కానీ అమ్మా నాన్నలకు దగ్గరైంది మాత్రం ఆ చిన్న అమ్మాయి. అమ్మా నాన్న కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ ఇంట్లో కనిపించలేదు. కానీ చిన్న అమ్మాయి మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న బాధని గమనిస్తూ పెరిగింది. అమ్మ బాధను అర్థం చేసుకుంది. అమ్మ కన్నీళ్లను తుడిచింది కూడా ఆమె మాత్రమే. ఒకరోజు నాన్న డ్యూటీలో ఉన్న టైంలో పెద్ద కొడుకు అమ్మ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగాడు. అమ్మ దగ్గర ఇవ్వడానికి లేకపోయింది. లేదు అన్న మాటే ఆమె చేసిన పెద్ద తప్పైంది. నాన్న డ్యూటీలో ఉన్న టైంలో అమ్మను కొట్టిన ఆ దృశ్యం ఆ చిన్న అమ్మాయి కళ్ళ ముందే జరిగింది. తన చేతులు వణికై తన నోరు మూగబోయింది. అమ్మ కన్నీళ్లు నేలపై పడుతున్నప్పుడు తన హృదయం లోపల ఏదో విరిగిపోయింది. తనకు కోపం వచ్చింది, భయం వచ్చింది, కానీ ఎక్కువగా నిస్సహాయత అనిపించింది. అమ్మ కన్నీళ్లు తొడవలేని ఒక బలహీన సాక్షిగా మారిపోయింది. ఆ రోజు ఆమె మౌనంగా ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మల్ని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు అని. అమ్మ కన్నీళ్ల విలువ తనకు అప్పుడే అర్థమైంది. అమ్మను కొట్టింది ఒక చెయ్యి మాత్రమే కాదు, అమ్మ గౌరవం, అమ్మ హృదయం, ఆ ఇంటి శాంతి కూడా. రెండో పార్ట్ వినాలనుకుంటే అమ్మ అని కామెంట్ చేయండి.